2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఏకతాటిపైకి వచ్చి 164 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి 5 ఏళ్ళు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం భూస్థాపితం చేసిన పరిణామాలు తీర్పిచ్చారు. ఏడాది పాలన పూర్తయిన ఈ నేపథ్యంలో అటువైపు కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా నడుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడుస్తున్నట్టు 3 పార్టీల కూటమి పాలనకు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్న ఈ తరుణం పక్ష హోదా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మనుషులు చచ్చిపోతున్నా కూడాను ఆయన కనీసం మానవత్వ రహితంగా వ్యవహరించే తీరు మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడి ఇంక సుడా చైర్మన్ రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు, పరామర్శ పేరుతో వెళ్తున్నారు. ఆ వెళ్ళిన క్రమంలో ప్రజలు ఆయన చక్రాల కింద పడి చనిపోయినా కూడాను ఆయన వ్యక్తిత్వంలో మార్పు రావట్లేదు. అసలు ఆయన ఏ విధంగా తీసుకోవచ్చు, ఆయన మానసిక స్థితి ఎలా ఉందని భావించు. ఆయనకి మానవత్వం లేదు. ఫస్ట్ థింగ్, ఎవరైనా చనిపోయినప్పుడు ఒక గంజాయి బ్యాచ్ లేదంటే ఒక రౌడీ షీటరో చనిపోతే అక్కడికి వెళ్ళి బల ప్రదర్శన చేసి రాష్ట్రాన్ని నిందిస్తుంటారు. ఆయన కారు కింద అది ప్రమాదమే జరిగింది, కావాలని చేయలేదు. ఓ వ్యక్తి చనిపోయాడని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అంటే అంతకుముందు 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తి పరిపాలనలో మనం ఉన్నామని తలుచుకుంటేనే బాధేస్తున్న పరిస్థితి. ఆయన పోలీసు వ్యవస్థని చట్టాన్ని అమలుపరిచే పోలీసుల్ని బెదిరిస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే మీ గుడ్డలు ఒడిదిస్తానని చెప్తున్నారు. ఈ రౌడీ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి ఇచ్చి వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని ఒక్కడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో కూర్చోపెట్టారు. మీ పరిస్థితి ఇది కూడా ఉండదు. మీరు దయచేసి ప్యాలెస్లోనే ఉంటే రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. సో మా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మీరు ప్యాలెస్కే పరిమితం అవ్వండి. మీ ఈ రాక్షస రాజకీయాలు మాకొద్దు, విసిగిపోయాం. దయచేసి మాకు ఇలాంటివి చేయకండి, మమ్మల్ని చంపకండి. ఆయన పరామర్శల పర్వం చూస్తుంటే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తాను ఎక్కడో పరామర్శకి వెళ్ళినా కూడా తండోపతండాలుగా జనం తరలిస్తున్నారంటే జగన్కి ఇంకా చరిష్మా ఉందని ఆయనగా చెప్పుకుంటారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఆయనకి ఎంత చరిష్మా ఉందో లాస్ట్ ఎన్నికల్లోనే జనాలు చూపించారు. ఇప్పుడు ప్రత్యేకంగా చూడడానికి ఏం లేదు. ఆయన కొంతమందిని తీసుకొచ్చి బల ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నారు. అది వాస్తవ బలం కాదు, వాపు బలుపు ఎప్పటికీ కాదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏడాది పాలనపై 3 పార్టీలు కూటమి ప్రజా ఆకర్షణ ఆ పథకాల అమలు కానీ సూపర్ 6 పథకాల అమలు కానీ ప్రజలు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరామర్శల పర్వంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఖరి ప్రజల్లో ఏవైనా కూడా ఒక అప్రతత భావం కలిగించేందుకు దోహదపడుతుందా? ఖచ్చితంగా లేదు. ప్రజలు బాగానే ఉన్నారు, పరిపాలన చాలా బాగుంది. మనం రోడ్ల పరిస్థితి ఏంటో గత 5 ఏళ్ళలో చూసాం. ఈ సంవత్సరంలో రోడ్లు ఎంత బాగుపడ్డాయో మనం అందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేద్దామని కంగారు పడుతూ ఆయన చేస్తున్నారు. అంతే తప్ప ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. ఇప్పుడున్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో పరిమిత వనరులతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టైమ్లీ అన్నీ సక్రమంగా జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి ఉత్తరాంధ్రకి ఈరోజు నాగబాబు నేపథ్యం వహిస్తున్నారు. ఆయన మీతో సమావేశం అయినప్పుడు పార్టీ బలోపేతానికి ఎటువంటి అడుగులు వేయాలని సూచించారు? నాగేంద్రబాబు గారు రావడం జరిగింది. ఆయన ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పారు. సో ప్రతి నెల ఆయన ఇక్కడ ప్రజెన్స్ ఉంటుంది. సో ఆయన గైడెన్స్, ఆయన బలంతో, ఆయన గ్రావిటీ డెఫినెట్గా జనసేన డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. బలంగా నమ్ముతున్నాం. చాలా ముందుకెళ్తాం, బాగా బలపడబోతున్నాం ఉత్తరాంధ్రలో. బాస్ 2గా ఆయన ప్రస్తావించవచ్చా? ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆర్థిక పరిపుష్టితో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మార్క్ వేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు నాగబాబును మాత్రం ఈ జన సైనికులకి చేదోడుగా నిలిచేందుకు ఒక ప్లాట్ఫామ్ వేశారు. ప్రభుత్వ పరంగా ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, మా జన సైనికులందరికీ పవన్ కళ్యాణ్ గారు అన్న అయితే ఈయన పెద్ద అన్న.
ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గదర్శకత్వంలో మేము ముందుకెళ్తాం. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదికి ప్రజల సమస్యలపై వారికి సమస్యలు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా పరామర్శల పేరుతో వచ్చి ఈరోజు విధ్వంసం సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి మాత్రం ఆయన మానసిక స్థితి బాగోలేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్యాలెస్కే పరిమితం అయితే బాగుంటుంది, ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర ప్రతిష్టకు భగ్నం కలిగే విధంగా ఆయన ఇటువంటి పర్యటనలు మానుకోవాలని సూచన కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈరోజు జనసేన పార్టీ బలోపేతానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అందుబాటులో లేని నేపథ్యంలో తన పెద్దన్న అయిన నాగబాబుకు మాత్రం ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పారు. ఆయన నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు మాత్రం సంసిద్ధం అవుతుందని చెప్పి రవికుమార్ స్పష్టం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.